మనస్సు, ఉరులు వంటి మనస్సు అండి, వేషధారితనమైన జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు కలిగి ఉంచడం, వాక్యాన్ని మనసులో నిలబెట్టుకోకపోవడం, మన ఇష్టానుసారంగా జీవించడం, ఇవన్నీ విగ్రహాలే. అవి రెండో మనకి అప్పగిస్తాం మనల్ని. అప్పుడే మనకు బహు దుఃఖం. మనకి అప్పుడు ఏడుతాం గుళ్ళ బతుకుని, అజ్ఞానత పురుగు చావదు. ఈ భూమి మీద నువ్వు ఎన్ని పాపాలు చేసినా, విశ్వాసం ఉన్నా క్షమించి ప్రభువుని క్షమించేస్తారు. అక్కడ మాత్రం క్షమాపణ ఆత్మకే లేదు. ఇక అర్థమవుతుందా? భూమి మీద చాలామంది ఏమండి, ప్రభు కన్ను తెరిచి చూస్తే ఇక్కడ అందరం చనిపోవచ్చు. నువ్వుడే అవునంటారు కాదంటారా? నేను నీతి మంతులు అన్న వాళ్ళు చేస్తున్నాను. ఎవరైనా చెప్పండి. వాక్యానుసారంగా జీవిస్తున్నాను నేను, నాలో ఏ తప్పుదం లేదన్నవాళ్ళు లేరు. ప్రతిరోజు తప్పుదములు చేస్తుంటారు. ఆయనను ప్రభు కరుణిస్తున్నాడు, కానీ ఆత్మ విషయంలో మాత్రం కరుణ లేదు. అక్కడ ఈ శరీరం చేసిన క్రియలన్నీ కూడా అక్కడ లెక్క చెప్పవచ్చు. ఆత్మ అక్కడ ఉంటుంది కదా, పిలుస్తాడు, ఆత్మ మాట్లాడుతుంది. ఒకవేళ ఎవరు చెప్పరనుకోండి, సురేష్ పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారని నా గురించి చెప్పరనుకోండి, చట్టపనుల గురించి యేసుబాబు చెప్పరనుకోండి, ఎవరు చెప్తారట? ఆ చుట్టూ ఉన్న గోళ్ళు చెప్తాయంట. నీ ఇంటి చుట్టూ ఉన్నవి నువ్వు ఎక్కడ పాపం చేసావో ఆ గోళ్ళు, ఆ రాళ్ళు చెప్తాయట ప్రభుకి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. కాబట్టి పిల్లరా, మానం అందరికి వస్తుంది, కానీ రెండో మానం అందరికీ రాదు. రెండో మానం ఎందరికి వస్తుంది? ఎస్పెషల్లీ క్రైస్తవులకి రెండో మానం వస్తుంది. భక్తిగా జీవించకపోతే వాళ్ళకి ఇంక రెండో మానం లేదు. ఎందుకంటే ఆ తీర్పు ఇంతకు ముందే తీర్చబడుతుంది. చూపించిన అక్కడ యోహాను సువార్త చూడండి, వాళ్ళకి తీర్పు లేదు ఇంకా.